అందరికీ నమస్కారం అండి. అమ్మా న్యూస్ ఛానల్ కి నమస్కారాలు. సార్ ఇప్పుడు అప్పుడు చేర్చుకున్నప్పుడు రైట్ అయినప్పుడు ఇప్పుడు మా పార్టీకి ఎందుకు రైట్ కాదండి ఇది? మీరు ఆలోచించండి. ఇప్పుడు ఆ రోజు అబ్సల్యూట్ మెజారిటీ ఉన్నప్పుడు కూడా తీసుకున్నారు అందరినీ. మరి ఈ రోజు మా పార్టీ తీసుకుంటే తప్పు అవుతుంది. అప్పుడు మీరు చేసిందేమో రైట్, ఇప్పుడు మేము చేసిందేమో రాంగ్ అవుతుందా అండి? ఇప్పుడు ఏ పార్టీకైనా అన్ని పార్టీలకు అప్లికబుల్ అవుతుంది ఇది. ఖచ్చితంగా ఇది అంటే ఎండ్ పాయింట్ అండి, అంటే ఏముండదండి. సాంబశివరావు గారు, అంటే వాళ్ళు మొత్తం చేశారు, ఆ తప్పును మీరు కొనసాగించాలనుకుంటున్నారా లేకపోతే సరిదిద్దాలనుకుంటున్నారా? సార్ తప్పెందుకు అనుకుంటున్నారు సార్? అభివృద్ధిని చూసి ఆ రోజు కేసీఆర్ గారి అభివృద్ధిని చూసి ఎమ్మెల్యేలు అందరు జాయిన్ అయినారు అని అన్నారు. ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి మా ముఖ్యమంత్రి గారి అభివృద్ధిని చూసి జాయిన్ అవుతున్నారని మేము అంటున్నాం సార్. తప్పకుండా ఇప్పుడు అభివృద్ధి ఎమ్మెల్యేలు ఇప్పుడు ఈ రోజు కాన్స్టిట్యున్సీలలో ప్రజలకు మాట ఇస్తారు, ఇది మీకు డెవలప్ చేస్తాం, ఇది చేస్తామని గెలుస్తారు. కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు మాట ఇచ్చిన వాటికి నిలబెట్టుకోవాలంటే ప్రభుత్వం అధికారంలో ఉన్న పార్టీకి వస్తే ఎమ్మెల్యేలకైనా ఎవరికైనా కొంచెం పనులు ఈజీగా అవుతుంది, మంచిగా ఉంటది అనేది కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ తోటి డెవలప్మెంట్ కోసం వస్తున్నారు తప్ప దానికేదో వాళ్ళు తీసుకున్నారు వీళ్ళు తీసుకున్నారు. మరి ఆ రోజు ఎమ్మెల్యేని మరి కేసీఆర్ గారు ఎలా తీసుకున్నారండి? మరి చెప్పండి, మీరే చెప్పండి. వాళ్ళు చేస్తే తప్పు కాదు, మేము చేస్తే తప్పు అనేది మాత్రం రాంగ్ అండి. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు వచ్చే వాళ్ళు ఏదైతే అభివృద్ధిని కాంక్షించి వస్తున్నారో తప్పకుండా అందరూ వస్తారండి. ఇదేం ఆగదండి. మొత్తం ఎమ్మెల్యేలు వచ్చే వరకు అందరు వచ్చేంత వరకు ఏం ఆగదు. ఇది ఖచ్చితంగా అందరూ వస్తారు. అందరూ వస్తారంటే పూర్తి స్థాయిలో ప్రతిపక్షమే లేకుండా చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తుందా? అట్లా కాదండి. అట్లాంటి ఉద్దేశం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీకి అలాంటి ఉద్దేశం ఏం లేదు. ప్రతిపక్షం మరి అట్లాంటప్పుడు కేసీఆర్ గారు ప్రతిపక్షం లేకుండా చేసినప్పుడు అండి అప్పుడు చెప్పండి మీరే. అదే 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 అడుగుతున్నా. అంటే ఏ సంప్రదాయం అయితే కేసీఆర్ కొనసాగించారో అదే సంప్రదాయం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్నారు. అట్లా కాదు సార్ రాజశేఖర్ గారు. మీరు చేస్తే కరెక్ట్ అవుతుంది, మేము చేస్తే రాంగ్ అవుతుందా? అది ఎక్కడి న్యాయం అండి? న్యాయం అందరికి ఒకటే కదా, సెక్షన్ అందరికి ఒకటే కదండి. రైట్ రైట్. మీరు మాట్లాడే వర్షన్ ఎట్లా ఉంది? బీఆర్ఎస్ పార్టీ సంబంధించి వివేక్ పాటిల్ గారు ఉన్నారు. వివేక్ పాటిల్ గారు, ప్రధానంగా